వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్. చీకటిని పారద్రోలే పర్వదినమన్న దేదీప్య విజయ్. హుండీ ఆదాయం 21,50,000. దండిగా సమర్పించిన వేలాది భక్తులు. రాజన్న సిరిసిల్లలో దారుణం. రోడ్డు పక్కన పసికందును లభ్యం. పంజాగుట్టలో 4 ఏళ్ల బాలిక మృతదేహం. చంపి పడేశారని పోలీసుల అనుమానం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ పాతనగరం బురుజుపేటలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీ డబ్బులను లెక్కించారు. 21,50,758 రూపాయల నగదు, 62.6 గ్రాముల బంగారం, 860 గ్రాముల వెండి, ఫారెన్ కరెన్సీ లభించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్జే మాధవి, దేవాదాయ శాఖ అధికారి కె శిరీష, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి వి రాంబాబు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. ఆడపిల్ల పుట్టిందనో ఏ కారణాల వల్లనో నడి రోడ్డుపై పడేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. వైద్యం కోసం పసికందును ఆసుపత్రికి తరలించారు. ఇంకా బొడ్డు ఇగో తీసేయలేదు అంటుంది. ఈమె చుట్టూ ఇది వేరే కాటన్ ఇది అంబలికల్ కార్డ్ కట్ చేయండి. అది కావాలని వదిలించుకున్నారు. హాస్పిటల్లో పుట్టింది ఏదంటే
సదర్ సమ్మేళనం యాదవులు ఘనంగా జరుపుకునే వేడుక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం సదర్ను ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే సదర్ సమ్మేళనం మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్ యాదవ్, సదర్ నిర్వాహకులు మధు యాదవ్, హరిబాబు యాదవ్ పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు గంగాదేవిపల్లి సర్పంచ్ గోనె మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఉందంటే అది గ్రామ ప్రజల సహాయ సహకారాల వల్లే అని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామం కోసం అహర్నిశలు కష్టపడ్డారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ జాతీయ ఆదర్శ గ్రామం అయిన గంగదేవిపల్లి సర్పంచ్ నా పేరు గోనె మల్లారెడ్డిని. ఒకటేంటంటే ఈ దీపావళి పండుగ సందర్భంగా మా గంగదేవిపల్లి గ్రామ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు, పరకాల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు చల్ల ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా మా గీసుకొండ మండల జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు గారికి, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు వీరవోని రాజ్కుమార్ గారికి, మా స్థానిక ఎంపీటీసీ మన రజిత గారికి, కంబాల రజిత గారికి, గ్రామ ప్రజలందరికీ, నాతోటి వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అందరికీ కూడా ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, మున్ముందు కూడా మా గ్రామ ప్రజలందరూ ఇంకా కూడా గ్రామాభివృద్ధికి మాకు సహకరించి తోడ్పాటు ఉండాలని చెప్పి ఎల్లవేళలా కోరుకుంటూ, ఎప్పుడు కూడా మా గ్రామ ప్రజలు పిలవగానే వచ్చి చేదోడు వాదోడుగా ఉండి మా గ్రామాన్ని అభివృద్ధి పైన తీసుకుపోతూ ఉన్నారు. మా గ్రామాన్ని చూసి దేశవ్యాప్తంగానే ఇంకా కూడా గంగదేవిపల్లి అంటే ఎక్కడ ఉంది, అసలు కొంతమంది తెలియని గ్రామాలంటూ లేవు, దాదాపుగా ఎక్కడన్నా ఒకటి ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళి చూసి ఇంకా గ్రామం యొక్క అభివృద్ధి తీరును చూడాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. మా గ్రామాన్ని చూసి కూడా ప్రతి గ్రామం పోటీ పడుతూ ఉంది. కానీ కొన్ని గ్రామాలు ఆదర్శ గ్రామంగా కావాలనే ఆలోచనతో కూడా కొన్ని అభివృద్ధి గ్రామంగా ఏర్పడిన గ్రామాలు ఉన్నాయి. కానీ ఆదర్శ గ్రామం అనేది మాత్రము దేశవ్యాప్తంగానే మా గ్రామాన్ని ఫస్ట్ తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా అంతర్జాతీయంగా కూడా దీన్ని తీసుకుపోవడానికి మేము అహర్నిశలు కృషి చేస్తూ 24/7 మా గ్రామ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఏ పనినైనా చేయడానికి మేము ముందుంటాం. కాబట్టి మా గ్రామ ప్రజలందరూ ఎప్పుడైతే మేము కరోనా మహమ్మారి సమయంలో కూడా మేము ఏదైతే సూచన చెప్పకుండా మీరు పాటించాలి, సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి శానిటైజర్ వాడుకుంటూ ఉండాలని చెప్పి ఎప్పుడైతే మా గ్రామ ప్రజలను కోరడం జరిగిందో అప్పుడు మా గ్రామ ప్రజలందరూ మీరు చెప్పిన మాటను సూచన చెప్పకుండా పాటించడం వల్ల ఇవాళ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో తాళసప్తం వేడుకలు ఘనంగా ముగిశాయి.
కాగడ హారత్ తర్వాత దిండిని డప్పు చప్పులతో ఊరేగించారు. ఆలయంలో కొట్టి ఊటి కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా పూర్వీకులు గ్రామ పెద్దలు ఈ సప్తమి ఎప్పుడైతే ఒక 100-150 సంవత్సరాల క్రితము సప్తమి అనే వేడుకలు స్థాపించడం జరిగింది. అట్టి సప్తమి వేడుకలు మరి ఆ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు కూడా అదే నానుడితో పెద్దల ఆశీర్వాదంతో మరియు మా గ్రామంలో 150 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఆ భగవంతుడి ఆశీస్సులతో సప్తమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అట్టి సప్తమి మరి 28వ డేటు సప్తమి స్థాపించడం జరిగింది. 28వ డేట్ నుంచి ఈ 4వ డేట్ వరకు ఈ 4వ డేట్ వరకు ముగింపు జరిగింది. ఈ సప్తమి వేడుకలలో 3 కీర్తనలు పెట్టి మరియు పరమేశ్వర మహారాజ్, భోచయ్య మహారాజ్ మరియు బాలయోగి మహారాజ్ మంచి కీర్తనలు చేసి మరియు ఇంకా ఈ లాస్ట్ రోజు ఈ భజన కార్యక్రమాలు ఏదైతే గ్రామాల నుంచి వచ్చిండ్రో ఆ గ్రామాల భజన దిండిలకు మరియు పాల్గొన్నటువంటి ప్రజలకు మరియు యువకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇదే విధంగా ఇటువంటి సప్తమి మున్ముందు కూడా మంచి గ్రాండ్గా జరుపుకున్నట కొరకు ఆ భగవంతుడు మా పార్టీకే వాస్తవ్యులకు ఆశీస్సులుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్విరాజు పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం రవాణా సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తమకు సంతోషాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే రవాణా సుంకాన్ని తగ్గిస్తే లారీ యజమానులు ఆనందిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుర్విరాజు, ఇసుక లారీ సంఘాల నేతలు పాల్గొన్నాయి. ఇక్కడ చూడాలి. రైట్ నాదే వస్తున్నా రైట్ రైట్ అడుగులా అట్టించలిగిన ముట్టిలో ఒకటి మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జై మాతా, జై జై మాతా. ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి కానుకగా భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు దీపావళి కానుకగా రవాణా రంగ కార్మికులందరికీ గొప్ప శుభవార్త చెప్పడం జరిగింది. అదేంటంటే పెట్రోల్పై 5 రూపాయలు ఎక్సైజ్ సుంకము, అదేవిధంగా డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి రవాణా రంగాన్ని కష్టాల్లో కూర్చోబోతున్నటువంటి రవాణా రంగాన్ని ఆదుకున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలైన అస్సాము, త్రిపుర, గోవా మరియు కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇవాళ వ్యాట్ తగ్గించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బాటలోనే వాళ్ళు కూడా వచ్చినందుకు మేము వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అదే బాటలో మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ, తెలంగాణ కూడా వ్యాట్ తగ్గించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎట్లున్నాడంటే
ఈ కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా మళ్ళీ పన్ను మీద పన్నేసి రవాణా రంగాన్ని మొత్తం పాతాళాన్ని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, వ్యాటు తగ్గించాలి. అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీ మీద ఏదైతే నువ్వు వ్యాట్ అదనంగా వసూలు చేస్తున్నావో దాని మొత్తము తగ్గించి నువ్వు రాష్ట్రంలో వసూలు చేస్తున్నటువంటి అదనపు ఛార్జెస్ ఏదైతే డీజిల్ మీద 1 లీటర్ డీజిల్ మీద 4 రూపాయలు వసూలు చేస్తున్నావో దాని మొత్తము మాఫీ చేయాల్సిందిగా ఆటోనగర్ ఇసుకలారీ ఓనర్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏం చేయడలా ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో 4 సంవత్సరాల బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. పాపను ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా, మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆదర్శ రైతు కొట్వాడ శ్రీనివాసరావును కొత్తవలస శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుంబండి శ్రీనివాసరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు, బాబు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెగ్యులర్గా ముందుగా ఉంచుతాం. అందులో మళ్ళీ అందరి పంటగా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఉలవగలుగుతాం. ఆ ఉలవపిండిని మళ్ళీ పప్పులకు పప్పు దినుసుల కింద మళ్ళీ జీవామృతం అదే వాడుతున్నాం. ప్రతిదీ సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. వైవిధ్యమైన పంటలు పండించడం వల్ల భూమితో వాళ్ళ సారం పాడవకుండా ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. ప్రత్యేకమైన వ్యక్తిని ఒక మొదటి నుంచి నాకు ఉన్నది. అయితే వేరే కారణాల వలన నాకు బాగా గుర్తు, పంచాయతీ ఎలక్షన్లోని, ఎంపీటీసీ ఎలక్షన్లోని ఎక్కడెక్కడ తెలుగుదేశం బాగా ఎక్కువ సార్లు గెలిచిందో ఆయా గ్రామాలకి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు నిమ్మలపాలెం ప్రత్యేకంగా ఆ ప్రచారం అయిపోయి ఆఖరి రోజు ఇంటికి భోజనానికి వెళ్ళాను. ఎలాగైనా నిమ్మలపాలెం గెలవాలా అని సీనుని ఆ కోణంలోనే చూశాను నేను. అలాగే మంగళపాలెం వెళ్ళాను, మంగళపాలెం సర్పంచ్ అది కూడా ఎక్కువ తెలుగుదేశం కదా, అలా కొన్ని ప్రత్యేకంగా కొన్ని గ్రామాలు వెళ్ళాను. అయితే నిమ్మలపాలెంలో ఎన్నాళ్ళ తర్వాత బహుశా ఫస్ట్ టైం నాకు తెలియదు, బట్ మన పార్టీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా. సో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అక్కడికి వెళ్ళాం. ఈ పంచాయతీ గెలిచినప్పుడు నేను చాలా చాలా ఆనందపడ్డాను. ఓకే, మన ఎలాగన్నా ఈ పంచాయతీ గెలిచామని. దానితో పాటు శ్రీను విషయంలో ప్రత్యేకంగా నాకు ఆ ఎలక్షన్ గుర్తున్నది. ఎప్పుడు తను కనిపించగానే నాకు, అంటే మిగతా వాళ్ళ కాదు, జస్ట్ ఇది రాజకీయంలో ఎలక్షన్లో పోటీ చేయటం గెలటం ఒకటే కాదు, చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి. అన్ని రకాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎన్ని నూతన విధానాలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన పల్లెటూరుని ఎలా డెవలప్ చేస్తారు, వాటికి చాలా చాలా ఐడియాస్ ఉన్నాయని ఆ రోజు తెలుసు. అయితే ఈరోజు జిల్లా మొత్తం మీద తన ఒక్కరికే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మన విజయనగరం జిల్లాలో వచ్చిన ఏకైక అవార్డు మన శ్రీనిధి రావు. మనం చాలా గర్వపడాల్సిన విషయం.
ఇది తెలిసినప్పుడే మనం వాస్తవానికి ఇలాంటి అవార్డు మన నియోజకవర్గంలో మన శ్రీను లాంటి వాళ్ళకి వచ్చింది అంటే యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళి లివర్ చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరీముల్లా అనే యువకుడికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రాణదానం చేశారు. లివర్ మార్పిడికి 50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించి మిగతా డబ్బును తాను ఇచ్చి ఆపరేషన్ చేయించారు. కరీముల్లా ఆరోగ్యంతో ఇంటికి చేరాడు. తనకు ప్రాణదానం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు కాజా నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక 3 నెలల 4 నెలల క్రితము ఈ అబ్బాయికి లివర్ మార్పిడి తీవ్రమైనటువంటి అనారోగ్యం, ప్రాణంతో యుద్ధం, మరణిస్తాడో బ్రతుకుతాడో గ్యారెంటీ లేదు. తప్పనిసరిగా పేదరికంలో జన్మించిన ఈ కరీముల్లా ఆర్థిక స్తోమత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క మంచి హృదయంతో ఆ ప్రభుత్వం చేస్తానే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లేకపోతే ఈరోజు కరీముల్లా ఇక్కడ లేడు. ఇది నిజం, ప్రజలారా నిజం నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనే పథకమే లేకపోతే, ఆయన గొప్ప మానవతా హృదయమే లేకపోతే, డబ్బుల వల్ల లేకపోవడం వల్ల పేదవారు మరణించకూడదు, వారి కుటుంబ సభ్యుల్లో ఆ దుఃఖం నిండకూడదు. నా ప్రభుత్వం ఆ కుటుంబాలలో దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని నింపాలా, వాళ్ళ ఆయుష్ను ప్రాణాన్ని కాపాడాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్. ఇతనికి 3 నెలల కిందట మా దగ్గరికి వచ్చినాడు, కాజాగించుకొని వచ్చినాడు వైస్ చైర్మన్. అన్నా ఇతనికి లివర్ ట్రాన్స్ప్లాంట్ మార్పిడి చేయాలా, దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది, ఇతని దగ్గర డబ్బు లేదు, స్నేహితులము మనము అందరం కలిసి నీ సహాయంతో ఒక 15-20 లక్షల వరకు మనందరం కలిసి పెట్టుకున్నాం, ప్రభుత్వం నుంచి సహాయం చేసి కరీముల్లాను నిలబెట్టాలా అని చెప్పి అడిగితే, ఈ కరీముల్లా మా పార్టీ లీడర్ కాదు, ఈ కరీముల్లా మా పార్టీ కార్యకర్త కాదు, మా ఏజెంట్ కాదు, జస్ట్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్. దానికంటే ముందు మనిషి, ప్రొద్దుటూరు ఓటర్ కంటే కూడా మనిషి. ఓ మనిషి బ్రతకాలి. కాజా నా దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా కాజా ముఖ్యమంత్రి గారికి పరిస్థితి వివరించి పేదరికం నుండి ఈ యువకుని ప్రాణాన్ని కాపాడేదానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కూడా చాలా బాధ్యత వహించిన. ఇక్కడ జనరల్గా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరు లెటర్లు ఇచ్చినా కూడా అవి వెనుకనే సైన్ చేసి షబ్బీర్ అనే అబ్బాయి ఆఫీస్లో ఉంటాడు, ఆ అబ్బాయి ద్వారా అమరావతికి పోతాయి. అమరావతిలో నా పిఏ త్రివిక్రమ్ ఉంటాడు, అక్కడ కన్సల్ట్ హరిప్రసాద్ అనే డాక్టర్ ఉంటాడు ఆరోగ్యశ్రీలో, అతనికి అందజేస్తాం. అవన్నీ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి 60%, 50%, 40% ఆ జబ్బుకు సంబంధించి నిర్ధారణ చేసి ఇస్తారు. కానీ ఈ పిల్లోని లెక్క ఎక్కువ కాబట్టి, తక్కువ డబ్బు వస్తే పెట్టలేరు కాబట్టి ప్రాణం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి స్వయంగా కలిసి ఇతని యొక్క డాక్టర్ ఇచ్చిన రిపోర్టు, డాక్టర్ ఇచ్చిన బిల్లుల వెన్నుడు ఎంత అవుతుందని చెప్పి నా లెటర్ ఇచ్చి ఇతనికి ఆర్థిక సహాయం పెద్దగా చేయాలి. కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్, నియోజకవర్గం ఇన్ఛార్జి ధర్మారం సుబ్బారెడ్డి, డోన్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ శ్రీ కేఈ ప్రతాప్, మాజీ మంత్రి శ్రీ ఏరాసు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. కొంచెం అన్న వర్ధిల్లాలి 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 జై జై ఎన్టీఆర్. దీపావళి అంటేనే చెడు మీద మంచి గెలుపు. ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున ఈరోజు మేము నామినేషన్లు వేస్తున్నాం. తప్పకుండా ఈరోజు చెడు మీద మంచి గెలుస్తుంది అని చెప్పేసి శుభ సూచకంగా ఈరోజు మా వాళ్ళందరూ వేస్తున్నారు.
ఈ 2.5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన మనం చూసాము. గత పరిపాలన ఈసారి కంపేర్ చేసుకుంటే నో కంపారిజన్ ఎట్ ఆల్. కనుక ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ఎలక్షన్లు జరిగితే హైయెస్ట్ మెజార్టీ తోటి అన్ని మున్సిపాలిటీస్ కూడా ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకుందనేది గ్యారంటీ. మనకు తెలుసు గతంలో ఏ రకంగా ఎలక్షన్స్ జరిగినాయో. ఈరోజు ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాల మీద గౌరవం లేదు. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని చెంచా ఆఫీసర్లను పెట్టుకొని ఈరోజు నామినేషన్ ఇస్తేప్పుడే అవి పని చెల్లకుండా చేసేటువంటి విధానంగా వితౌట్ గోయింగ్ టు ఎలక్షన్ దే వాంట్ హ్యావ్ దేర్ వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకోవాలన్నటువంటి పద్ధతిలో ఈరోజు పోతున్నారు. కానీ గత ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలా. నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవాలా. పోలీసులు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్నికలు నడపదలుచుకుంటే మాత్రం అడ్రస్ గల్లంత అవుతాం. ఈరోజు తెలంగాణలో పోలీసులు కానీ ఓటుకు 6,000, 7,000, 8,000 కూడా ఇచ్చారు. డబ్బు పని చేయలే, పోలీసు పని చేయలే. ఇక్కడ ఈరోజు నువ్వు ఎంత పోలీసు వ్యవస్థ పెట్టుకున్నా అడ్డం పెట్టుకున్నా ఇంకా పోయింది, ఆశ పోయింది. ఇవాళ పోలీసులో కూడా ఒక నమ్మకం వచ్చేసింది. వాళ్ళు కూడా భయపడుతున్నారు. తెలంగాణ అంత డబ్బు ఇచ్చి మేమంతా అక్కడ సపోర్ట్ పోలీసు ఇస్తే కూడా ఓడిపోయారు. ఇక్కడ కూడా ఇంకా రాబో రోజు 2.5 సంవత్సరం అయింది. ఇంకా జగన్ నిన్నటికే మార్చిపోయింది అయ్యకు. ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా అడ్డం తిరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ పరిస్థితి వస్తే ఎవరైతే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎన్నికలు అయిపోయినంతో ఎన్నిసార్లు వచ్చారో చెప్పండి. బేదంచెల్లకు సొంత ఊరు, ఎప్పుడు ఢిల్లీ అప్పులు తెచ్చుకోనికే ఆ డబ్బులు ఇయ్యరు. వస్తే ఆర్బీఐ బ్యాంక్ పట్టుకుంటుంది. ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. రాష్ట్రం మళ్ళా నాశనం అయిపోవాలా. ఈ రాష్ట్రంలో అగ్నిగుండం ముట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇచ్చారు, సర్వనాశనం చేశారు, మన జుట్టంతా కత్తిరించారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రేపు అవసరం. ఈ బేదంచెల్లలో మళ్ళీ క్లియర్ కట్గా రేపు రాబో ఏదైనా పెండింగ్ ఏదైనా ఉన్నటువంటి పనులు జరగాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచాల. మరి ఈరోజు బేదంచెల్ల అనుకోకుండా ఇలా మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా మీరు గిన పెద్ద మెజార్టీతో గెలిపించి ఇక్కడ చైర్మన్ గిన తెలుగుదేశం పార్టీ వ్యక్తి వస్తే ఈ బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డికి అంతిమ గడియలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధికి ఓటేయకుంటే సర్వనాశనం అవుతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం మన దురదృష్టం. ఆ రాష్ట్రం ఇప్పుడు ఆయన పరిపాలన మనం ఉండడం మన దరిద్రం. కాబట్టి దయచేసి ఒక్కసారి మేల్కొ. మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ మండలం బంజర గ్రామంలో అసైన్ భూముల్లో ఖమ్మం జిల్లాకు చెందిన బడా నాయకులు అక్రమంగా బ్లాస్టింగ్ చేయడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం పక్కనే అక్రమంగా బ్లాస్టింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నల్లబెల్లి గోపయ్య అన్నారు. ఈ బ్లాస్టింగ్ వల్ల గ్రామస్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, నివాసాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ ని నిలిపివేయాలని, తమ ప్రాణాలను, నివాసాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. క్రాకులు వస్తున్నాయి, వాళ్ళకి తక్కువ చేసి పెట్టమని చెప్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు తక్కువ పెడతాం, కొంచెమే పెడతాం అని చెప్తారు. ప్రమాదం ఉంది మీ ఇంటికి? మరి ఉన్నది. ఇంత ముందే క్రాకులు వచ్చినాయి. అప్పుడు ఆ రోడ్డుకు పెట్టినప్పుడే క్రాక్ వచ్చింది. మళ్ళీ మా డోర్నకల్ మండలం బంజర గ్రామం, మా ఊరు పక్కమట్టి ఆనుకొని ఉన్నటువంటి 233/A/4 సర్వే నెంబర్ గల భూమిని ఖమ్మం నుంచి కొంతమంది వచ్చి బడాబాబులు దాన్ని భూ ఆక్రమణ చేసింది, దాన్ని భూదందా చేసిండ్రు. ఇదేంటి ఇది మా భూమి అని చెప్పే లోపల మీకు ఎవరు చేసుకుంటా చేసుకోకపోమని చెప్పి బెదిరించిండ్రు. అక్కడ మొత్తం బ్లాస్టింగ్లు పెట్టిండ్రు. ఆ బ్లాస్టింగ్ పెట్టిన మొదటి రోజు అక్కడ గ్రామ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వైపు వచ్చి పడ్డది. అక్కడ అందరూ కొడతానికి వచ్చేసారు. అక్కడ మీ బ్లాస్టింగ్ ఆపుతా ఉన్నారు, కానీ ఆపలేదు. ఈ విషయం సిఐ గారికి కూడా తెలిసింది. సిఐ గారు వచ్చేసి దాన్ని మూవ్ చేయించిన రోజులు, మరి మూవ్ చేయించిన తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ కూడా స్టార్ట్ చేసింది. దానివల్ల మరి మా ఇండ్లు మొత్తం కూడా పగులుబడిపోతున్నాయి. అట్టి భూమిని కూడా నేను మా నాయన సంపాదించినటువంటి భూమి అది, మా సొంత భూమి అది.
మరి ఆ విషయం కూడా నేను కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చిన, గ్రీవెన్స్లో కూడా ఇచ్చేసిన, ఆ కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఎంఆర్ఓ కూడా ఇచ్చేసిన. మరి ఆ భూమి బలత్కారంతో, భూదందాతోటి, మరి బడా నాయకులతోటి దాన్ని బ్లాస్టింగ్లు పెట్టి పొక్కులను పెట్టేసి మొత్తం నల్లరాయి తీస్తుండే ఏ పర్మిషన్ లేకుండా. మరి ఇట్లా ఈ విధంగా బ్లాస్టింగ్ జరగటం వలన మరి అక్కడ గ్రామ అధ్యక్షుడు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చచ్చిపోయేటోడు. మరి మళ్ళీ నేను ఒకసారి పొలం కాడికి వేస్తుంటే సడన్గా బండ కింద ఉన్నట్టు చెల్లకుండా పెట్టేసి అట్లా కూడా ప్రమాదం జరిగేది. దీనివల్ల మాకు గ్రామంలో ఇండ్లు మొత్తం పగులు బాధిపోతుంది, ప్రాణాలు కూడా చాలా భయంగా ఉంది. మరి అధికారులు తక్షణం స్పందించి ఆ బ్లాస్టింగ్ ఆపాలా, ఆ భూమిపై సర్వే చేయించాలా, విచారణ జరిపి. హైదరాబాద్ వెంకల్రావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలే దీపాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో దేశమంతా జరుపుకుంటారని ఆమె చెప్పారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలిపారు. స్థానిక డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్, చీకటిని పారద్రోలే పర్వదినమన్న దేదీప్య విజయ్. హుండీ ఆదాయం 21,50,000 దండిగా సమర్పించిన వేలాది భక్తులు. రాజన్న సిరిసిల్లలో దారుణం, రోడ్డు పక్కన పసికందును లభ్యం. పంచాగుట్టలో 4 ఏళ్ల బాలిక మృతదేహం, చంపి పడేశారని పోలీసుల అనుమానం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.